పార్టీలన్నీ కూడా వచ్చేసి కూర్చొని ఇది తప్పు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటైజేషన్ మీద తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని, ప్రొటెస్ట్ని తెలియజేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మారారేమో, ఈరోజు ఏదన్నా ప్రైవేటైజేషన్ మీద, ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ గురించి చేసినటువంటి ఆలోచనని ఏమైనా విత్డ్రా చేసుకుంటారేమో, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నానని ఏమైనా చెప్తారేమో అని చెప్పి నేనైతే ఆశతో ఎదురు చూశాను. బట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పట్లాగే వారేమీ చేంజ్ అవ్వలేదు. వారేమీ వారి యొక్క ఆలోచనని విత్డ్రా చేసుకుంటున్నట్టు కానీ, ప్రజల యొక్క బాధను అర్థం చేసుకున్నట్టు కానీ ఏమాత్రం కూడా మారకుండా ఇక ఎప్పుడూలాగే ఊహకందనటువంటి పెద్ద పెద్ద మాటలు, ఇక సామాన్యుడికి కూడా అందను అటువంటి మాటలు. ఒకసారి మనకు కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సంజీవిని అంటారు, 120 సంవత్సరాలు బతకాలి, బతికిద్దామంటారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ అంటారు, వస్తుందని నేనే చెప్పానంటారు. ఐటీ నేనే కనిపెట్టానని చెప్తారు. 30 ఏళ్ల కిందే నేను టెక్నాలజీ గురించి మాట్లాడాను, అందుకనే అందరూ టెక్నాలజీ వాడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు నేను ముందే అన్నాను, అందువల్ల ఇప్పుడు అందరూ డ్రివెన్ అప్రోచ్లోకి వచ్చారు అని చెప్తా ఉన్నారు. ఇలా మనకు ఊహకందనటువంటి మాటలు, అలాంటి ప్రొజెక్షన్స్, అలాంటి ఎలివేషన్స్, ఎక్కడో ఇక అన్ని గ్లోబల్ థింగ్స్ మీద మాట్లాడుతూ వారి యొక్క ప్రసంగాన్ని ఇక ఆ విధంగా మాట్లాడుతూ విజన్ 2047 అని చెప్పేసి ఇక ఏవేవో చెప్తూ అలా ఇక సంజీవన్ దగ్గర ముగించడం జరిగింది. ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ ముఖ్యమంత్రికైనా రాష్ట్ర ప్రజల పట్ల ఒక విజన్ అనేది ఉండాలి. కానీ విజన్ ఎలా ఉండాలంటే, ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకురావాలని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి గొప్పగా అమలు చేసినటువంటి విజన్ వైఎస్ఆర్ గారిది. ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీని మరింత స్ట్రెంగ్తన్ చేస్తూ ఆరోగ్యశ్రీని ఈ రాష్ట్రంలోని 95% కుటుంబ సభ్యులకు అందజేస్తూ 3257 ప్రొసీజర్స్ని పెంచుతూ ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పి అనేక డిజీజెస్ని యాడ్ చేసి ఎంత ఖర్చైనా పర్వాలేదు, పేదవాడి ఆరోగ్యత ప్రభుత్వంగా మన బాధ్యత అని చెప్పి మరి ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ముందుకు వెళ్ళారు. అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. పేదవాడి ఇంటి దగ్గరికే గవర్నమెంట్ డాక్టర్ని పంపించి వైద్యం అందించాలనేటువంటి విజన్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఫ్యామిలీ డాక్టర్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చి గ్రామాన ఎక్కడికక్కడ వైద్య సేవలు అందించినటువంటి గొప్ప విజన్ జగన్మోహన్ రెడ్డి గారిది. 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అనే విజన్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలా గొప్ప రెవల్యూషనరీ స్టెప్స్, రిఫార్మ్స్, రెవల్యూషనరీ చేంజెస్, అనేక కొత్తులు ముందుకు వేసి తమ 5 ఏళ్ల జగనన్న పాలనని ప్రజలకు అందించారు. ఇది విజన్ కమ్ ప్యాషన్ అంటారు దీన్ని. విజన్ ఒకటి ఉంటే సరిపోదు. ఏదో పేపర్ల మీదో, పీపీటీ ప్రజెంటేషన్ల మీదో, లేకపోతే మాటల్లోనో వార్తల్లోనో విజన్ ఉంటే సరిపోదు. విజన్తో పాటు చెయ్యాలనేటువంటి తపన, ఒక ప్యాషన్, దానికి ప్యాషన్ తోడయి అది ఇంప్లిమెంట్ అవుతేనే విజన్కి అర్థం పర్థం ఉంటుంది. ఇక ఇలాంటి మాటలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాన్ని ముగించారు. మనం చూసినట్టయితే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రెజెంటేషన్.
సరే ఏం చెప్తున్నారా అని ఆసక్తితో చూసాం. డెమోగ్రఫిక్ పర్స్పెక్టివ్స్ అని మొదలుపెట్టారు ఇలా. దీంట్లో ఏం మాట్లాడుతున్నారు? 2026లో పాపులేషన్ ఎలా ఉండబోతుంది, భారతదేశం ఎలా ఉండబోతుంది, 2030లో ఎలా ఉండబోతుంది, 2036లో ఎలా ఉండబోతుంది, 2047లో ఇండియా ఎలా ఉండబోతుంది, చైనా ఏమవబోతుంది, గ్లోబల్గా ఏమవబోతుంది, ఏమేం జరగబోతుంది, ఎంత పాపులేషన్స్ పెరుగుతున్నారు, ఏ ఏజ్ గ్రూప్కి ఏమవబోతుంది అని చెప్పేసి ఇక ఏవేవో గ్లోబల్ డెమోగ్రఫిక్స్తో ఇక ఇలాంటి మాటలతో మాట్లాడుతూ ఇక అలా వారి ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఇక ఇందులో మనం చూస్తే ఈ స్టాటిస్టిక్స్ అంతా కూడా గ్లోబల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో ఏదో వరల్డ్ పర్స్పెక్టివ్స్ మాట్లాడేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం పరిస్థితి లేదా నేను ఎక్కడన్నా చూశాను, ఈ పీపీపీ అంటూ ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మీద ఏం మాట్లాడబోతున్నారని చూస్తూ ఉన్నాను. దాన్ని లీస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇదేం మా ప్రయారిటీ కాదు అన్నట్టుగా వారి విధానంలోనే వారు ఇక వారి యొక్క పెద్ద పెద్ద మాటలతో ముందుకు వెళ్ళారు. దీంట్లో కొన్ని హైలైట్స్ ఇచ్చారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ఆంధ్రప్రదేశ్ 11వ ప్లేస్లో ఉందని, ఇమ్యునైజేషన్లో మనం 3rd ప్లేస్లో ఉన్నామని, ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్లు 11వ ప్లేస్లో ఉన్నాము, మ్యాటర్నిటీ మోర్టాలిటీ రేట్లో 2nd ప్లేస్లో ఉన్నామని. ఇవన్నీ ఒక రోజులో సాధ్యమవుతాయా? అలాగే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో మనం 4th ప్లేస్లో ఉన్నాము, పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో 26th ప్లేస్లో ఉన్నాము, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్లో 1st ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందని, అక్రిడేట్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి 3rd ప్లేస్లో ఉన్నామని. ఇక్కడ మీరు అందరూ గమనిస్తే ఈ ర్యాంక్స్ అన్నీ అండ్ ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, ఆంధ్రప్రదేశ్ in Jaganna's governance, we are the pioneers in digitalization of health records. మనకు అనేక నేషనల్ అవార్డ్స్ వచ్చాయి జగనన్న హయాంలో. అనేక సార్లు ఏదైతే ఢిల్లీలో కొన్ని కాన్ఫరెన్సెస్ హెల్డ్ చేశారో మేము పార్టిసిపేట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాలు నేర్చుకోండి, ఏ విధంగా అడ్వాన్స్డ్గా ఉన్నారో. ప్రతి ఒక్క పేషెంట్ డేటాని ఏదన్నా అనారోగ్యంతో గనక హాస్పిటల్కి వస్తే అదంతా కూడా డిజిటల్గా మనం ఒక హెల్త్ రికార్డ్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ మనం క్రియేట్ చేయడం స్టార్ట్ చేసాం. దాంట్లో వీ ర్యాంక్ నంబర్ 1. ఇప్పుడు సరే ఇందులో రాశారు, బాగానే ఉంది. ఇదంతా కూడా ఇంతో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నుంచి ఈ స్టేజ్కి వచ్చి రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది, చక్కటి వైద్య సేవలు అందించాము. మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వీటిలో ముందుందంటే దానికి కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాషన్ అండ్ విజన్ అని గుర్తు చేస్తూ ఉన్నాను. జస్ట్ లైక్ దాట్ ఏదో ఇవన్నీ ఓవర్ నైట్ జరిగిపోలేదు. దీనికి చాలా కష్టం ఉంది. ప్రతి దానికి కూడా ఏదో హాస్పిటల్స్ ఉన్నాయంటే ఉన్నాయి కాదు, ఒక హాస్పిటల్ ఉండాలి, దానికి సరిపడే స్టాఫ్ ఉండాలి, ఫంక్షనింగ్లో ఉండాలి, మందులు అందుబాటులో ఉండాలి, టైంకి ఎవరైనా పేషెంట్ వస్తే ఆ డాక్టర్స్ అక్కడ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వాలి, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ అక్కడ మనం ఇచ్చినప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ప్రజలకు ఒక ట్రస్ట్ అనేది ఫస్ట్ వస్తుంది, ఒక హోపు, ట్రస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. ఎందుకంటే ఆ నమ్మకం వచ్చినప్పుడే మరింత చక్కగా ప్రజలు బాగా వచ్చి చూపించుకుంటారు. అట్ ది సేమ్ టైం చక్కటి వైద్య సేవలు కూడా చాలా పెద్ద ఎత్తున మనం అందించడానికి ఉంటుంది. ఆ హోప్ని, ఆ ట్రస్ట్ని, ఆ రెప్యుటేషన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద కాపాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఆల్ హీస్ బెస్ట్ ఎఫర్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. దానివల్లే ఈరోజు ఈ గుర్తింపు అంతా కూడా సాధ్యమైంది. ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చాక కూడా మాట్లాడుతున్నారంటే ది క్రెడిట్ గోస్ టు ఆర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఇక జనరల్గా ఎస్డిజి గోల్స్ వాటి కోసము ఆ కీ ఇండికేటర్స్ కోసం ఖచ్చితంగా కూడా ప్రతి స్టేట్ వర్క్ చేస్తుంటుంది. దాని తగ్గట్టుగా కూడా జగనన్న ప్రభుత్వంలో మనం చక్కగా వర్క్ చేశాము. సో అలాంటి ఈ ఎన్సిడీస్, కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్
మీద ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో కావచ్చు, అలాగే తీసుకొచ్చినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రాంలో కావచ్చు, గ్రామంలో ఇంటి వద్దకే వెళ్ళి అక్కడే మనం టెస్టులు కండక్ట్ చేసి అసలు ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా, ఏ ఇంటిని తట్టినా కూడా మీకు మీరు ఈ ఏరియాలో ఉంటున్నారు, ఈ గ్రామంలో ఉంటున్నారు, మీకు ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడ అందుతాయి? సపోజ్ మీకు ఒక ఇబ్బంది అనిపించింది, ఆరోగ్యపరంగా ఒక కన్సర్న్ వచ్చింది, ఎవరికి ఫోన్ చేయాలి, ఏ నెంబర్కి ఫోన్ చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎలా రౌట్ చేస్తారు, ఎలా మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు, ఎక్కడెక్కడ ఏ సేవలు అందుతాయి, ఏ ఏ డిజీజెస్కి ఎక్కడెక్కడ చూస్తారు అనేటువంటి ఒక స్పష్టత ఒక కామన్ మ్యాన్ దగ్గర ఉండేలాగా దానికి సంబంధించినటువంటి బ్రౌచర్స్ కావచ్చు, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బుక్లెట్స్ కావచ్చు, అండ్ ఇంటి వద్దకే వెళ్ళి టెస్టులు చేసి ఆ రిపోర్ట్స్ వచ్చాక ఫర్దర్ రిఫరల్ అవసరమైతే ఆ ఊరికే ఈ ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో భాగంగా సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్ట్ని ఆ ఊర్లోకి పంపించి ఆ గ్రామంలోనే వారికి వైద్య సేవలు అందించేటువంటి కార్యక్రమం. దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇంకేదైనా హైయర్ లెవెల్కి రిఫరెన్స్ అవసరమైతే అక్కడ నుంచి మళ్ళీ ఆ రిఫరల్ కూడా పంపించి, అవసరమైతే ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా జగనన్న ప్రభుత్వమే కట్టుకునేలాగా భరించి వాళ్ళకు బాగా అవ్వాలి. ఒకవేళ వాళ్ళు దానికోసం ఏదైనా వెనకాడుతున్నారా అని చెప్పేసి అది కూడా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా జగనన్న ప్రభుత్వమే ఖర్చు చేసి వాళ్ళని ఆ నెక్స్ట్ లెవెల్ రిఫరెన్స్ హాస్పిటల్కి ఫస్ట్ జనరల్లో కూడా ఏదన్నా ఇబ్బంది వస్తే వెళ్ళాలనే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ సడన్గా ఏదన్నా తెలిసేసరికి ఒక్కొక్కసారి స్పీడ్గా వెళ్ళి చూపించుకుంటారు, ఒక్కొక్కసారి మళ్ళీ వెళ్తే ఏంటో అని ఒక సెన్సిటివిటీ ఉంటుంది వాళ్ళలో కూడా. సో అలాంటి ఇవి కూడా లేకుండా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా జగనన్న ప్రభుత్వమే భరించి వాళ్ళని ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ రిఫరల్ సర్వీసెస్లో కూడా వెళ్ళి ట్రీట్ చేసుకునేటువంటి అవకాశం జగనన్న ప్రభుత్వం వచ్చింది. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ జగనన్న గవర్నమెంట్ హ్యాడ్ was reacting in terms of the public of the state. అంటే ఎంత బాధ్యత ఉండింది. ఈవెన్ టెస్టులు చేసి ఏదో ఈ రిఫరల్కి వెళ్ళాలంటే కూడా జగనన్న ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి ఫర్దర్ ఆ రిఫరల్ కూడా చూపించుకునేలాగా వాళ్ళ పట్ల మనం బాధ్యత తీసుకున్నామంటే ఈరోజు ఏమవుతా ఉంది? వేర్ ఇస్ దిస్ దిస్ సార్ట్ ఆఫ్ మెకానిజం కానీ ఈ యొక్క ఇంట్రెస్ట్ కానీ ఏవి కూడా కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం కనపడటం లేదు. మాటల్లో ఉన్న విజన్ చేతల్లో లేదు, స్పష్టమవుతా ఉంది. ఇక ఫైనల్గా వీళ్ళు ఈ సంజీవిని దగ్గర ల్యాండ్ చేస్తారు. ఇక ప్రజెంటేషన్ అంతా ఇది సంజీవిని అని చెప్పి ల్యాండ్ చేస్తారు. ఈ సంజీవిని అంటే ఏంటండి? ఇవి మా హయాంలో టెలిమెడిసిన్ సేవలు అంటాం, వీటిని టెలికన్సల్టేషన్ అంటాం. ఈ టెలిమెడిసిన్ సేవల్ని, ఈ టెలికన్సల్టేషన్నే అంటే ఎవరికైనా ఒక వ్యక్తికి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ నియరెస్ట్ ఆ విలేజ్ హెల్త్ క్లినిక్, ఆ నియరెస్ట్ ఉన్నటువంటి పిహెచ్సిను వాళ్ళు కనుక రీచ్ అయితే అక్కడ నుంచి వాళ్ళకు వీడియో కన్సల్టేషన్ ఇప్పిస్తారు. ఆడియో కన్సల్టేషన్ ఉంటుంది, వీడియో కన్సల్టేషన్ ఉంటుంది. అక్కడ ఏం ఇష్యూ ఏంటనేది ఆన్ ద స్పాట్ అక్కడ నుంచి వాళ్ళు హబ్లో ఉన్న డాక్టర్కి కనెక్ట్ అయ్యి ఏంటి ఇబ్బంది, ఏం సమస్య, ఏమవుతుందని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో ఇలాంటి ఒక కన్సల్టేషన్ ఏదన్నా అక్కడికక్కడ ఉన్నటువంటి మా ఏఎన్ఎంస్ కానీ అక్కడ మా బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి మా స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎస్కార్ట్ చేస్తారు అండ్ వాళ్ళకు ఆ వైద్య సేవలు అందిస్తారు. ఇంకేదైనా ఫర్దర్ గైడెన్స్ ఉన్నా, ఇంకో రిఫరల్ ఉన్నా, లేకపోతే ఇంకో దగ్గర చూపించుకోండి అన్నా ఏదున్నా కూడా ఇమీడియట్గా అక్కడనే గైడ్ చేస్తారు. ఇలాంటి సేవలు. అలాగే 104కి ఒకసారి మనకు బాగాలేకపోతే ఇమీడియట్గా 104 కానీ చేసి ఇట్లా ఉందని చెప్తే ఇమీడియట్గా మనం డిజిటల్ హెల్త్ రికార్డ్స్లో పేషెంట్ డేటా ఆల్రెడీ పెట్టాం కాబట్టి ఆల్రెడీ వీళ్ళు కనుక ఉంటే ఫోన్ చేస్తేనే ఫర్దర్ వీళ్ళ పాస్ట్ హిస్టరీ అంతా కూడా వీళ్ళకి యాక్సెస్ అవుతుంది కాల్ సెంటర్లో. సో ఏమైంది, ఇంతకుముందు ఈ పేషెంట్కి ఏముంది అనేది ఆల్రెడీ తెలుస్తుంటుంది. అండ్ తర్వాత ఇప్పుడు ఏమి ఇష్యూ వచ్చిందనేది మాట్లాడతారు. ఇమీడియట్గా వాళ్ళకి ఏదైనా మెడిసిన్ సజెస్ట్ చేయాలన్నా ఇంకోటన్నా అక్కడే చెప్తారు. లేదు హాస్పిటల్ కావాలంటే పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి చెప్తారు. లేదు 108 కాల్ చేసినా కూడా ఇమీడియట్గా వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి. ఈ 108 కూడా మనం చూస్తాం. రీసెంట్గా నిన్న ఎక్కడో ఎపిసోడ్ అది చూస్తూ ఉన్నాము. ఈ 108 వైద్య సేవలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్ట్రెంథన్ చేశారు?
ఈరోజు వాటి పరిస్థితి ఏంటి? ఎక్కడైనా కూడా 108కి ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో రావాలి. అదే రిమోట్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో 15 నిమిషాల్లో రావాలి. దాన్ని 15 కన్నా కూడా మేము ఇంకొక 12 నిమిషాలు 13 నిమిషాలు వచ్చేలాగా మానిటర్ చేసాం. వీ ట్రై టు రెడ్యూస్ ద మినిట్స్. వీలైనంత వరకు కూడా అంత స్పీడ్ కమ్యూట్ ఉండాలి, అంటే తీసుకువెళ్ళడానికి కానీ వీళ్ళని పంపించడం కానీ ఇదనేది ఉండాలి. సో కాబట్టి అర్బన్ ఏరియాస్లో 15 మినిట్స్ 108 వైద్య సేవలు, 15 మినిట్స్లో 108 వెహికల్ అంబులెన్స్ రావాలి. అదే రిమోట్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ అయితే 20 నిమిషాల్లో రావాలి. ట్రైబల్ ఏరియాస్ అయితే 30 నిమిషాల్లో రావాలి. ఈ విధంగా 108 అంబులెన్సెస్ వైద్య సేవలు అందించాయి. ఈ రోజున అంబులెన్స్ పరిస్థితి ఏంటి? నిన్నే చూసాము ట్రైబల్ ఏరియాలో ఏమైంది. 108 అంబులెన్స్ రాలేదు. ఆ డెలివరీ ఉమెన్ వెళ్ళింది, ఆటోలోనే డెలివరీ అయిపోయి బిడ్డ చనిపోవడం కూడా బాధాకరం కదా. హూజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దిస్? ఇది చంద్రబాబు నాయుడు గారి రెస్పాన్సిబిలిటీ కాదా? కూటమి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కాదా? ప్రతిదీ నెగ్లెక్టింగే. ఈ విధంగా ద లీస్ట్ బాదర్డ్ ఆన్ హెల్త్, ఈ విధంగా ఇంత నెగ్లెక్టెడ్ సెక్టార్గా మరి హెల్త్ సెక్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాము. ఇక ఏదో ఈ సంజీవిని తీసుకొస్తున్న మనుషుల్ని 120 సంవత్సరాలు అందరు బతకాలి, సగటున అందరు కూడా 120 సంవత్సరాలు బతకాలి. ఈ 120 సంవత్సరాలు బతికిచ్చేందుకు నేను బిల్ గేట్స్ ఫౌండేషన్తో టైఅప్ అవుతున్నా, డింక్ అని చెప్పి టాటా వాళ్ళతో ఈ ప్రాజెక్ట్తో ఒక ఒప్పందం చేసుకుంటున్నాము, వాళ్ళు వైద్య సేవలన్నీ అందిస్తున్నారు, అది ఇదని చెప్పేసి అంటే ఇంకో రకంగా మనము ఆల్రెడీ ఈ టెలిమెడిసిన్ సర్వీసెస్, ఈ టెలికన్సల్టేషన్, ఇవన్నిటికీ అన్ని రిసోర్సెస్ మన ప్రభుత్వ రంగంలో అవైలబుల్ ఉన్నటువంటి అన్ని రిసోర్సెస్, అంటే లైక్ యూసే డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు, అన్నీ మనకున్నటువంటి రిసోర్సెస్లోనే చాలా తక్కువ ఖర్చుతో, అంటే ప్రభుత్వ ధనాన్ని చాలా వృధా చేయకుండా అవసరమైనంత వరకు లీస్ట్ ఖర్చుతో మనకున్న రిసోర్సెస్తో వీటిని మనం నడిపాము. ఇప్పుడు ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్పి అక్కడ టైఅప్ ఇక్కడ టైఅప్ అని చెప్పి ఇది మళ్ళా ప్రైవేట్ వాళ్ళకు ఇంకోరికి డబ్బులు ఇవ్వడము, కొత్తగా ఇదేదో సేవలు మనకు తెలియనట్టు పేరు మార్చి ఏదో ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు ఈ విధంగా కలరింగ్ ఇస్తూ ఉన్నారు. ఇది ఈ ప్రోగ్రామ్. దీనికి అనేక మాటలు, ఇక కొత్తగా పెద్ద మాటలు, కొత్త మాటలు అన్నీ కూడా చెప్తా ఉన్నారు. అట్ ది సేమ్ టైం మనం చూస్తూ ఉన్నాము ఆరోగ్యశ్రీ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ అసలు ద ఇంటెంట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆ రోజు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినప్పుడు అనేక మంది ఈ ఖరీదైనటువంటి వైద్యాన్ని, ఆ ఖరీదు వల్ల అప్పుల పాలైపోయి ఈ వైద్యాన్ని నోచుకోక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాలి, అప్పుల పాలైపోతున్నారు, ఈ ఖరీదైన వైద్యం భారం అయిపోతూ ఉంది, ఈ రాష్ట్ర ప్రజలు ఈ కష్టంలో ఉంటే దీని గురించి ఒక మంచి నిర్ణయం చేయాలి, వీళ్ళని కాపాడేందుకు ఒక గొప్ప ఆలోచన చేయాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకువచ్చి ఎంతోమంది లక్షల మంది ప్రాణాలు కాపాడారు. మరి ఈ రోజున మనం చూసాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎన్ని డిజీజెస్ అయినా పర్వాలేదు, ఎక్కువ ప్రజలు పేదవాడు ఎక్కువ ఏదో ఆప్ చేస్తున్నాడు, ఏ డిజీజెస్ కోసం ఎక్కువ వస్తున్నాడు అని కూడా దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేయించారు, దాని మీద స్టడీ చేశారు, అనేక రివ్యూస్ కండక్ట్ చేశారు. అంటే ఎక్కువ శాతం ఓపీకి వచ్చినప్పుడు ఏ డిజీజెస్ అడుగుతున్నారు, అవేమన్నా మనం అన్కవర్డ్ డిజీజెస్ ఉన్నాయా, ఒకవేళ ఎక్కువ శాతం అదే అడిగితే వాళ్ళకు భారం అవుతుంది కాబట్టి ఆ డిజీజెస్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చేసేయండి, అవి మనం యాడ్ చేద్దాము, సో ఫ్రీగా ప్రజలు చూయించుకోవచ్చు అని చెప్పేసి అలా జల్లెడేసి మైక్రో లెవెల్లో హాస్పిటల్స్లో మా టీచింగ్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి అన్ని సిహెచ్సిస్ కావచ్చు, పిహెచ్సిస్ కావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి మొత్తం అంతా కనెక్టెడ్ కాబట్టి ఈ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ కేర్లో భాగంగా అన్ని కన్సర్న్స్ని స్టడీ చేసి 3257 ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీలో మనం ఉన్నటువంటి ప్రొసీజర్స్కి పెంచి స్ట్రెంగ్తన్ చేస్తూ ఎంత ఖర్చైనా పర్వాలేదు రాష్ట్ర ప్రభుత్వం భరిద్దామని చెప్పేసి
అడుగులు ముందుకు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాని తర్వాత 5 లక్షలు ఉన్నటువంటి లిమిట్ని పర్ ఫ్యామిలీకి 25 lakhs తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేదో వీళ్ళు 25 lakhsకి తీసుకెళ్ళాము, కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఈ 25 lakhs లిమిట్ వరకు కూడా పెంచారని చెప్పేసి దీని మీద కొత్త కార్డ్స్ కూడా ప్రింట్ చేసి జనవరిలో మనం డిస్ట్రిబ్యూషన్ కూడా చేసాం ఓవరాల్ స్టేట్ మొత్తం కూడా. అవన్నీ ఉన్నాయి, ఎన్ని ఎప్పుడో జరిగిపోయినాయి. ఇప్పుడేదో వీళ్ళు సరే ఆరోగ్యశ్రీ పేరు మార్చారు, అది మీకే తెలియాలి. పక్కన పెడితే ఏదో వీళ్ళు వచ్చేసి వీళ్ళు రాగానే అర్జెంటుగా 25 లక్షలు వీలే చేసినట్టు, ఇదేదో వీళ్ళు కొత్తగా కనిపెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్తా ఉన్నారు. ఏంటిది? ప్రజలు పిచ్చోళ్ళ? జనం గమనించట్లేదు అనుకుంటున్నారా? ఆల్రెడీ జనం దగ్గర కార్డ్స్ ఉన్నాయి, దాని మీద 25 లక్షల వరకు కూడా లిమిట్ ఉందని ఉంది. ఇప్పుడు మీరు కొత్తగా చెప్తే ఏమనాలి దీన్ని? దాన్ని మళ్ళీ ఎలా చెప్తున్నారంటే, ఇంతకుముందు మేము ఈ వచ్చేసి మేమంతా 1.43 crore పాపులేషన్కి మేము ఇచ్చేవాళ్ళం బీపీఎల్. సో దీంట్లోనే దాదాపుగా మనకు చూసినట్టయితే 95% ఆఫ్ ద పాపులేషన్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 95% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద స్టేట్ మనం కవర్ చేసేవాళ్ళం, హౌస్ హోల్డ్స్ని మొత్తం మనం కవర్ చేసేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మేము 1.63 crore హౌస్ హోల్డ్స్ని ఆల్మోస్ట్ 100%ని మేము రీచ్ అయ్యాము, మేము కవర్ చేస్తున్నాము, 25 lakhs ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇందులో ఈ ఏపీఎల్ బీపీఎల్ బిలో పవర్టీ లైన్లో మనం 1.43 crore పీపుల్ని మనం హౌస్ హోల్డ్స్ని మనము ట్యాకిల్ చేసాం ఈ ఆరోగ్యశ్రీ కింద, ట్రస్ట్ కింద. ఇప్పుడు వీళ్ళు ఇంకొక 20 లక్షలు పెంచామని చెప్తున్నారు. ఈ 20 లక్షలు పెంచిన వాళ్ళంతా ఎవరంటే ఏపీఎల్ కేటగిరీకి వస్తారు. అంటే వీళ్ళు అబవ్ పవర్టీ లైన్. అంటే ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళలో గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంతమంది వస్తారో మనం చెప్పలేం, అది ఎంతమంది వచ్చి ట్రీట్మెంట్కి ఇష్టపడతారో మనకు చెప్పలేం. అది ఈ అబవ్ పవర్టీ లైన్లో ఉన్నటువంటి పీపుల్ వాళ్ళు చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ అయినప్పటికీ వాళ్ళని ఫోర్స్డ్గా ఈ కేటగిరీలోకి తీసుకొచ్చారు. ఓకే తీసుకొచ్చారు. కానీ ఇందులో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఫోర్స్డ్గా వీళ్ళకు అవసరం లేకపోయినా, వీళ్ళు వాడకపోయినా ఈ కేటగిరీని కూడా 20 లక్షల మందిని కూడా ఈ 1.43 crore హౌస్ హోల్డ్స్ కిందకి తీసుకొచ్చి 1.63 crore హౌస్ హోల్డ్స్ని మేము చూడబోతున్నాం అని చెప్పి ఊదరగొడతా ఉన్నారు. ఇందులో మరి ఆ 20 lakh పాపులేషన్ ఈ సేవలను ఎలాగో వాడుకోదు, ఇక్కడన్నా అక్కడక్కడ ఉండొచ్చు, చూడాలి అది కూడా. బట్ మోస్ట్లీ వాళ్ళంతా వాడుకోరు. మరి వీళ్ళ మీద కూడా ప్రీమియం చెల్లించాలి కదా, వీళ్ళ మీద ప్రీమియం చెల్లించాలి, అది మనకు కాస్ట్ అవుతుంది, ఎక్స్ట్రా కాస్టే కదా. ఎందుకు ఫోర్స్డ్గా వాళ్ళని ఇందులోకి తీసుకురావడము? సరే తీసుకొచ్చారు, సరే వాళ్ళ మీద ఎక్స్ట్రా ప్రీమియం అయితే వాళ్ళు వాడుకోకపోయినా ప్రీమియం అయితే కట్టాలి కదా. ఈ ప్రీమియం ఎందుకు కట్టాల్సి వస్తుంది? వాళ్ళని తీసుకురావడం వల్ల ఈ ప్రీమియం కట్టాలి. కట్టి ఎవరిని బెనిఫిట్ చేస్తున్నారు? ఈ ఇన్సూరెన్స్ కంపెనీ కదా బెనిఫిట్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళకు 2.5 లక్షల వరకు వర్తింపని చెప్పి చెప్తున్నారు. 2.5 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఓవరాల్గా కూడా దీంట్లో మళ్ళీ బిజినెస్ మోటివే మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎట్లా చూసినా కూడా పేదవాడిని నష్టపరుస్తూ, ప్రభుత్వ ధనాన్ని ఇలా లూటీ చేస్తూ, ప్రజల ధనాన్ని లూటీ చేస్తూ, ఈ ప్రైవేట్ వాళ్ళని ప్రైవేటైజేషన్ అనే పేరుతో ఇన్సూరెన్స్ కంపెనీలని వీళ్ళని థర్డ్ పార్టీస్ని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి ధనాన్ని అప్పచెప్తూ, వాళ్ళను వెల్దీ చేసేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా మనకు స్పష్టమవుతూ ఉంది. ఇకపోతే మెడికల్ కాలేజెస్ విషయానికి చాలా సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ గురించి చెప్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే, ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ ఫండ్స్ ఖర్చు పెట్టారు, ఇదే ఖర్చు పెట్టారు
ఏమీ ఎక్కడ ఏం కట్టలేదు, అసలు ఏమీ లేవు. అందువల్లే మేము ప్రైవేటైజేషన్కి ఈ పీపీపీ అని చెప్పి మేము వెళ్తూ ఉన్నాము. ఇది కూడా 33 ఇయర్స్కి లీజ్కి ఇచ్చాము. ఇంకా తర్వాత మళ్ళీ లీజ్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తే అదొక 66 ఏళ్ళు వెళ్తుంది. మళ్ళీ దానికేదో మళ్ళీ ప్రభుత్వ రంగంలో ఉంటుంది, ప్రభుత్వం అందే అని మళ్ళీ చెప్తా ఉన్నారు. ఇలా కన్ఫ్యూజ్డ్గా ఏదేదో మాటలు చెప్తా, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మీద, మంచి డెవలప్మెంట్స్ మీద, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీద వారి స్టాండ్ ఏదైనా మార్చుకుంటారేమో అంటే చంద్రబాబు నాయుడు గారు వారి స్టాండ్ ఏమాత్రం కూడా మార్చుకోకుండా, ఏమాత్రం కూడా వెనక్కి పోకుండా, రాష్ట్రంలోని పేద ప్రజల గురించి కానీ, రాష్ట్ర ప్రజల గురించి కానీ, రాష్ట్రంలో డాక్టర్ చదవాలనుకున్నటువంటి ఆశతో ఉన్నటువంటి విద్యార్థుల గురించి కానీ ఎక్కడ ఏమి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఎంతసేపు దీని మీద ఒక విష ప్రచారం చేయాలి, ఆ నింద మా మీద వేయాలి, ఏదో ఒక రీజన్స్ చెప్పి దీని ప్రైవేటైజేషన్ పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి, ఎవరో థర్డ్ పార్టీ దీన్ని రన్ చేయాలి, మనకిది అనవసరమైన సబ్జెక్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఇంతసేపు డీలింగ్ అవ్వడానికే చేస్తున్నటువంటి ప్రయత్నంగా ముందుకు వెళ్ళారు. ఒక్కసారి మనం కనుక చూస్తే మనకు సరిగ్గా 1923లో ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనకు అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత 100 ఏళ్ళకి, సరిగ్గా 100 ఏళ్ళకి 2023 ఒక నాయకుడు ఒక గొప్ప ఆలోచన చేసి ఒకేసారి ఈ రాష్ట్రంలో 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తన చేతుల మీదుగా ప్రారంభించారు. అలాంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది, గొప్ప చరిత్ర. ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి, ప్రతి జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి. ఈ ప్రాంత ప్రజలు ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఇంకో ప్రాంతం మీద ఆధారపడి ఆ ప్రాంత హాస్పిటల్స్ మీద ఆధారపడాల్సినటువంటి పని లేదు. ఇక్కడ ప్రభుత్వ రంగంలో అన్ని విధాలుగా కావాల్సినటువంటి అవసరమైన హాస్పిటల్స్ని రినోవేట్ చేద్దాం, టోటల్గా కండిషన్ బాలేని హాస్పిటల్స్ని రీవ్యాంప్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి కొత్త హాస్పిటల్స్ని తీసుకొచ్చి కొత్తవి శాంక్షన్స్ ఇచ్చి కొత్తవి కట్టించి, స్క్రాచ్ నుంచి చూస్తే మనము విలేజ్ నుంచి చూస్తే విలేజ్ హెల్త్ క్లినిక్స్ కావచ్చు, పిహెచ్సిస్ కావచ్చు, యూపీహెచ్సిస్ కావచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కావచ్చు, టీచింగ్ హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, అన్నిటినీ ఒక హబ్గా మార్చి కింద గ్రామం నుంచి ఈ టీచింగ్ హాస్పిటల్ వరకు కనెక్ట్ అయ్యి ఈ ప్రైమరీ లెవెల్ నుంచి కూడా ఈ టెరిషరీ కేర్ వరకు కూడా మొత్తం కనెక్ట్ చేసి ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కుటుంబానికి ఏ బాధ వచ్చినా ఈ ప్రభుత్వంగా తీసుకోవాల్సినటువంటి అన్ని బాధ్యతలు తీసుకొని ఇంకేం చేయొచ్చు అని ప్రతిరోజు పేదవాడి కోసం పరితపించి ఒక గొప్ప పరిపాలన అందించి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకున్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అలాంటి ఆశయాల నుంచి కానీ, అలాంటి పరితపన కానీ, అలాంటి బాధ్యత కానీ, అలాంటి గొప్ప మనసు కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదు, ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు వాళ్ళకున్నటువంటి బాధ్యత అటు ఆరోగ్యశ్రీ కానీ, ఇటు మెడికల్ కాలేజ్ కానీ, ఇంక రేపు పొద్దున ఇంకోటి కానీ తీసుకెళ్ళాలి, ప్రైవేటైజేషన్ పేరుతో ఇంకోటి చేతిలో పెట్టాలి, థర్డ్ పార్టీకి చెప్పి. మరి వీళ్ళు ఏం చేస్తారో మాకు అర్థం కాదు. గవర్నమెంట్గా, బాధ్యత గల గవర్నమెంట్గా మరి వీళ్ళు ఏం చేస్తారు? ఎంతసేపు ఆ ప్రైవేటైజేషన్ పేరుతో థర్డ్ పార్టీ చేతిలో పెట్టాలి, వాళ్ళు నడపాలంటే వీళ్ళు చూస్తారంట. ప్రజల్ని ఇరకాటంలో పెట్టడమే కదా, ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీద వీళ్ళ ఎన్నికల ముందు ఏం మాట్లాడారో ఒకసారి ప్లేజమ్మా. లోకేష్ గారు ఏం మాట్లాడారు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీ ఇస్తున్నా తల్లి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము.
ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీ ఇస్తున్నా తల్లి. ఇది పబ్లిక్లో లోకేష్ గారు మాట్లాడారు, హామీ ఇచ్చారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన 100 రోజులకే మేము తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 108ని రద్దు చేస్తామన్నారు. మరి మేము ఎప్పుడు ఎక్కడ ఆపలేదు, దాని గురించి అసలు మాట్లాడరేంటి? ఏమైందా హామీ? దాని మీద సమాధానం చెప్పాలి కదా. మీరంటే ఒక మాట మీద ఉండరా? కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మాట మీద ఉండరా? అవసరం లేదేమో, ఎందుకంటే నష్టపోయేది కానీ ఇబ్బంది పడేది కానీ బాధ అనిపించేది కానీ పేదవాడే కదా అని మీరు అనుకుంటారు. ఎందుకంటే అవుట్రైట్గా మనకు అర్థమవుతా ఉంది. 108 జీవో, ఈ జీవో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చినటువంటి ఈ జీవో విధానాన్ని ఎంత క్రిటిసైజ్ చేశారండి? ఎంత క్రిటిసైజ్ చేసి ఎంత బురద జల్లే ప్రయత్నం చేశారు? ఈరోజు దీని గురించి ఎవరు మాట్లాడరు. పదే పదే ఏమంటారు, మీరు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తెచ్చారు అందుకే ఇబ్బంది అయింది, అట్లా ఇబ్బంది అయింది, ఇట్లా ఇబ్బంది అయింది అని చెప్పి పేర్లు పెడతా ఉంటారు. మాది అదే, ఈరోజు 100 రోజులు ఎప్పుడో అయిపోయింది, 17వ నెల. ఈ జీవోని రద్దు చేయడం కానీ ఇది కాదు, ఈ పద్ధతి కాదు, ఇంకో పద్ధతి అని చెప్పి కానీ ఈ జీవోలో ఎవరైనా సవరణలు తెస్తారని చూసాం, అది కూడా కాదు, ఏమీ లేదు. తీరా చూస్తే పీపీపీ అని చెప్పి, ప్రైవేటైజేషన్ అని చెప్పి ఇంకెవరికో అప్పచెప్పి ఓ స్కామ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. అదే స్పష్టం అవుతా ఉంది. ఆ రోజున ఎందుకు తీసుకొచ్చాం? సెవరల్ టైమ్స్ చెప్పాం, ఇప్పుడు చెప్తా ఉన్నాము. ఆ కాలేజ్, మెడికల్ కాలేజ్ అవంతట అవి సర్వైవ్ అవ్వాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. చక్కటి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఎడ్యుకేషన్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. పిల్లలకి ఎక్కడ అంతరాయం కలగకూడదు, ఆ విద్యార్థులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ ఓవరాల్ ఎక్కడ కూడా ఆ ఫంక్షనింగ్లో డిస్టర్బెన్సే రాకూడదు అని చెప్పేసి ఓ చక్కటి ఆలోచన చేసి అన్నీ క్యాల్కులేట్ చేసి అన్నీ బేరీ చేసుకునే ఈ ఫీ ప్యాటర్న్ మనం తీసుకురావడం జరిగింది. దీని మీద అనేక విమర్శలు కురిపించారు. ఇప్పుడు అది కూడా లేదు. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ పీపీపీ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ పీపీపీ మాడ్యూల్లో మీరు ఈరోజు ఫీ ప్యాటర్న్ గురించి చెప్పారు. ఈ ఫీ ప్యాటర్న్ అంటున్నాను నేను, మేము ఖర్చు పెట్టింది ఇంతే అంతే అని చెప్పి దాని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద చాలా తక్కువ ఖర్చు పెట్టారు, అందువల్లనే వీళ్ళు ఖర్చు పెట్టింది ఇంతే అని చెప్పి మీరు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో జగనన్న అవసరమైన మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని అనుకున్నారు. దాంట్లో భాగంగా కొన్ని ఫైండ్ అవుట్ చేసి కొన్ని జిల్లాల్లో ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తే బాగుంటుంది అని చెప్పి భావించి వాటి మీద ఒక నిర్ణయం చేసి మే 31, 2021న 14 మెడికల్ కాలేజ్కి ఒకేసారి ఆ రోజు ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితుల్లో వర్చువల్గా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 14 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి శంకుస్థాపన చేయడం జరిగింది. మే 2021 కోవిడ్-19 తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాండమిక్ని ఫేస్ చేస్తూ ఆ పాండమిక్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండా అవసరమైనటువంటి అన్ని మెజర్స్ గవర్నమెంట్ కన్నా కూడా చెప్పాలంటే ఇంకొంచెం ఎక్కువే రెస్పాన్సిబిలిటీ తీసుకొని తన కుటుంబ సభ్యులో ఎవరో ఒక బాధలో ఉంటే ఎంత బాధ్యత చూపించాలో అలా ఈ రాష్ట్రంలోని ఈ ప్రజలందరినీ కూడా నా కుటుంబ సభ్యులు అని భావించి ఎవరికో ఇది వచ్చింది మనకు అనవసరమైన అని అనుకోకుండా ఎంతో బాధ్యతగా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి అడ్మినిస్ట్రేషను ఇవ్వటం కానీ చక్కగా వైద్య సేవలు ఇవ్వడం కానీ ఎంతోమంది ప్రాణాలని రిస్క్లో ఉన్నటువంటి ఎంతోమందిని కూడా కాపాడి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వంగా తను పోషించాల్సినటువంటి బాధ్యతని పోషించి ప్రజలకు అండగా ఉండి ధైర్యాన్నిచ్చి భరోసానిచ్చి అవసరమైన అన్ని అసిస్టెన్స్ని కల్పించి మరి రాష్ట్ర ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోవిడ్ టైంలో.
అంత కోవిడ్ ఉన్నా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఎక్కడా కూడా తీసుకురావాలనుకున్నటువంటి ఒక ఇనిషియేటివ్ని కానీ ఒక ఆలోచనని కానీ ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు. అప్పుడు అనుకున్నాము కోవిడ్ వచ్చింది ఇట్లా అయిపోయింది, ఇప్పుడు ఇది సాధ్యమా, ఇంత ఖర్చుతో కూడింది కదా, 8,500 కోట్లు సుమారు, ఇంత ఖర్చుతో కూడింది, కానీ ఎక్కడా బ్యాక్ స్టెప్ వేయలేదు. మనం అనుకున్నాము ఇక్కడ అవసరం ఉంది, ఈ ప్రజలకు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత టెరిషరీ కేర్ నీడ్ ఉంది, కనిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, చక్కటి వైద్య సేవలు అందించాలి, స్ట్రెంగ్తెన్ చేయాలి ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి మరి అడుగులు ముందుకు వేసినటువంటి విషయాలు మీ అందరికీ కూడా తెలిసినవే. ఆ తర్వాత పులివెందులు కావచ్చు, తర్వాత డిసెంబర్ 2022లో నర్సీపట్నం, ఇంకా పార్వతీపురం, ఇవన్నీ కూడా మనం ప్రారంభమయ్యాయి. అయితే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడా కూడా బ్యాక్ స్టాబింగ్ అని కానీ బ్యాక్ స్టెప్ వేయడం కానీ ఇవేవి కూడా చేయలేదు. చాలా ట్రాన్స్పరెంట్గా, అంటే మీరు గమనిస్తే లాస్ట్ 2.5 సంవత్సరాలు వార్ ఫుటింగ్ బేసిస్లో పనులు నడిచి 2023లో మనము 5 కాలేజీలు దీనికి సంబంధించి స్వయంగా విజయనగరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ 5 కాలేజీలని ఒకేసారి ప్రారంభించుకున్నటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, 1923 నుంచి 100 సంవత్సరాల్లో ఒకే రోజున 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దిస్ ఇస్ అ హిస్టరీ. అంతటి మాన్యుమెంటల్ అచీవ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజల్ని కాపాడేందుకు ఒక నిర్ణయం చేసి, ఒక ఆలోచన చేసి, ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టి అడుగులు ముందుకు వేశారు. అండ్ నెక్స్ట్ ఫేజ్కి ఇంకొక 5 కాలేజెస్ అనుకున్నాము. మేము దిగిపోయే నాటికి మేము పెట్టినటువంటి బెస్ట్ ఎఫర్ట్స్, మేము చేసినటువంటి దాదాపుగా మోర్ దెన్ 50% ఆఫ్ ద రిక్రూట్మెంట్స్ మేము చేశాము. అండ్ మేజర్ వర్క్స్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో మేము అనుకున్నటువంటి 5 మెడికల్ కాలేజ్కి సంబంధించి అన్ని రకాల పనులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, సివిల్ వర్క్స్లో కానీ అన్నిట్లో కూడా మేమున్నంత వరకు మేము బాగా అటెన్షన్ పే చేసి పాడేరు, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోనికి సంబంధించి బెస్ట్ ఎఫర్ట్స్ మేము పెట్టాము. తర్వాత అన్ఫార్చునేట్లీ మేము ఓడిపోయాము. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వారు పూర్తి స్థాయిలో కూడా దీని మీద బాధ్యత తీసుకొని ఆ కొద్దిపాటి ఎఫర్ట్స్ పెట్టుంటే ఖచ్చితంగా మదనపల్లి కావచ్చు, ఆదోని కావచ్చు, మార్కాపురం కావచ్చు, పాడేరుకి 50 సీట్లు వచ్చినాయి, దాన్ని కూడా ఇంకొంచెం ఫోకస్ చేస్తుంటే 150 సీట్లు అక్కడ వచ్చేవి. అలాగే పులివెందుల వచ్చినటువంటి సీట్లు మాకు వద్దని లెటర్ రాశారు, చక్కగా పులివెందులు కూడా 150 సీట్లతో అది ఫంక్షనింగ్ వచ్చేసి చక్కగా ఫంక్షన్ అయ్యేవి. మరి సెకండ్ ఫేజ్లో ఇవన్నీ ప్రారంభమయ్యి కొనసాగాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ కాలేజీలన్నీ కూడా వీళ్ళు పెట్టాల్సినటువంటి ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా, పైగా మా మీద ఏవేవో నిందులేసి ఫండ్స్ మీద అట్లా ఇట్లా అని చెప్పి ఒక ఫేక్ ప్రచారం చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం చేస్తున్నారు. దీని మీద అనేక గ్రాఫిక్స్, ఇక్కడ లేని మాటలు, ఎక్కడ అవకాశం దొరుకుతుంది ఏది పెట్టి వీళ్ళని ఏదో ఒకటి వీళ్ళని ఎలా ప్రజల్లో ఒక ఫాల్స్ నోషన్ క్రియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పేసి ఎత్తుక్కుంటా ఉన్నారు. ఫేక్ ప్రచారాలు మీరు చేస్తూ ఉన్నారు, ఫేక్ గ్రాఫిక్స్ మీరే వేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు డిఫెన్స్లో పడ్డారనేటువంటి విషయం మీకు తెలుసు. బట్ అయినా ఎక్కడా కనపడకుండా స్టిల్ మీరు చేస్తుందే కరెక్ట్ అన్నట్టుగా, మేము చేసినటువంటి ఆలోచనలు తప్పన్నట్టుగా ప్రొజెక్ట్ చేసే దాని మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంది. కానీ ప్రజలకు ఏది మేలు జరుగుతుంది, ప్రజలకు ఏం కావాలి, నీడ్ ఆఫ్ ద అవర్, ప్రజల డిమాండ్ ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏ మాత్రం కూడా పట్టట్లేదు. ఇట్స్ వెరీ క్లియర్. అండ్ తర్వాత థర్డ్ ఫేజ్లో మేము అనుకున్నటువంటి 7 కాలేజెస్, పిడుగురాల, అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం, వీటి మీద కూడా మీరు ఇదే చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఒక 10 కాలేజెస్ పీపీపీ మాడ్యూల్లో మీరు మీకు నచ్చిన వాళ్ళకో ప్రైవేటైజేషన్ అనే పేరుతో వాళ్ళకు అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక మీరు ఏదో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కళల్ని నాశనం చేసి
మీ ప్రైవేటైజేషన్ పేరుతో మరి మీకు నచ్చిన వాళ్ళకి కొత్త కొత్త బహుమానాలు ఇవ్వడానికో లేకపోతే ఏంటో కానీ ఇంకా ఈ వైద్యం విద్య అనేది ప్రథమ హక్కుగా ప్రజలకు ఉండేటువంటి ఒక ప్రథమ హక్కుని ఈరోజు మీరు వ్యాపారంగా మార్చడం అనేది స్పష్టమవుతా ఉంది. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ఈ ఫండ్స్ మీద మీరు చెప్తా ఉన్నారు, ఎప్పుడైనా కూడా ఒక ప్రభుత్వము మీకు క్లియర్గా చెప్పా అంతకుముందు ఏ కాలేజ్కి ఏ ఫండ్స్ టైఅప్ చేశామనేది. మరలా ఒకసారి రిపీట్ చేస్తాను. మేము స్టార్ట్ చేసినటువంటి 5 మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఫేజ్ విజయనగరం నాబార్డ్తో టైఅప్ చేసాము 500 crores. రాజమండ్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్కి 475 crores. ఏలూరుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్ కింద 525 crores. మచిలీపట్నం సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద 550 crores. నంద్యాలవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్ కింద 475 crores. అండ్ సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి కాలేజ్ పాడేరుకు సంబంధించి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద 500 crores. మార్కాపురానికి నాబార్డ్తో టైఅప్ చేశాం 475 crores. మదనపల్లికి నాబార్డ్తో 475 crores టైఅప్ చేశాం. పులివెందల నాబార్డ్తో 500 crores టైఅప్ చేశాం. ఆదోనికి నాబార్డ్తో 475 crores టైఅప్ చేశాం. అండ్ థర్డ్ ఫేజ్లో ఉన్నటువంటి కాలేజెస్ పిడుగురాళ్ళకి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద 500 crores టైఅప్ చేయడం జరిగింది. అమలాపురంకి నాబార్డ్తో 475 crores టైఅప్ అయింది. బాపట్లకి నాబార్డ్తో 505 crores టైఅప్ అయింది. పెనుగొండకి నాబార్డ్తో 475 crores టైఅప్ అయింది. నర్సీపట్నంలో నాబార్డ్కి 500 crores టైఅప్ అయింది. పాలకొల్లు నాబార్డ్తో 475 crores, పార్వతీపురం నాబార్డ్తో 600 crores. అన్ని కాలేజ్ చూసుకుంటే ఖచ్చితంగా అన్ని కూడా సుమారు 50 ఎకరాలు అండ్ 50 ఎకరాల పైన ఇటు యొక్క ల్యాండ్ ఉంటుంది. టోటల్గా 8,480 కోట్లు. ఈ ప్లాన్ వేసుకొని దీని దగ్గర స్టెప్స్ వేసుకున్నాను. నాబార్డ్ అంటే ఎట్లా ఇస్తుందండి లోను? ఎవరు కట్టాలా లోను? తెలీదా? నాబార్డ్ లోన్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కాదా కట్టేది? ఎవరిని చూసి ఇస్తుంది లోన్? నాబార్డు రాష్ట్ర ప్రభుత్వాన్నే కదా. ఆ బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రిదే కదా. ఆ రోజు మా నాయకుడు మా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది కదా బాధ్యత. ఈరోజు మాట్లాడతారే ఇంతే కట్టారు అంతే కట్టారని. మాకు తెలుసు, మాకు ఒక ఆలోచన ఉంది, ఒక ప్లానింగ్ ఉంది, ఒక యాక్షన్ ప్లాన్ ఫేజ్డ్ మేనర్గా 3 phases కింద మేము వేసుకున్నామండి. ఇది యాక్షన్ ప్లాన్ మీకు కూడా అవైలబుల్గా ఉంది. ఇది యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇంప్లిమెంట్ చేస్తుంటే ఖచ్చితంగా అందరు అప్రిషియేట్ చేసేవాళ్ళు. యాక్షన్ ప్లాన్ వేసి దానికి కావాల్సినటువంటి ల్యాండ్స్ సర్టెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి పిల్లలకి విద్యార్థులకు కావాల్సినటువంటి సబ్సిడీస్ ఏదైతే చదువుకోవడానికి సబ్సిడీ కావాలో అదే గవర్నమెంట్ దానికి ఒక ప్యాటర్న్ ప్లాన్ చేసి రిక్రూట్మెంట్స్ అయిపోయి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి అన్నిటికీ అన్ని కూడా ప్లాన్ చేస్తే వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం మాకు అర్థం కాదు. ద ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. ఒక్కటే మీ ప్రాబ్లం. ఓన్లీ థింగ్ ద ఫేమ్ అండ్ నేమ్ బిలాంగ్స్ టు Sri Y.S. Jaganmohan Reddy garu. This is your problem. This is it. ఇదే మీ ప్రాబ్లం. ఈ నేము ఫేము రెప్యుటేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి కాబట్టి ఇది ఏం చేసినా ఎంత చేసినా ది క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి యూ డు నాట్ వాంట్ టు డూ దిస్. యూ డోంట్ వాంట్ టు డూ దిస్. యూ డోంట్ వాంట్ టు కంప్లీట్ దిస్ అండ్ యూ డోంట్ ఈవెన్ వాంట్ టు బాదర్ అబౌట్ దిస్. దాట్స్ ద రీజన్ యూ హ్యావ్ చోజన్ అన్ ఆప్షన్ ఆఫ్ ప్రైవేటైజేషన్. ఇది ఇలా ఉండగా ఫండ్స్ చెప్పాను, ఫండ్స్ ఎలా టైఅప్ చేశాము, రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చెప్పాను, ఎప్పటికెప్పుడు అవుతుందో చెప్పాను, ఎప్పటికెప్పుడు ఎంత అవసరం అవుతుందో రాష్ట్ర ప్రభుత్వంగా ఒక్కసారి పెట్టరు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు విభజన చట్టంలో భాగంగా మనకు హక్కుగా మనకేంటి ఎయిమ్స్ని ఇచ్చారు మన రాష్ట్రానికి. ఎయిమ్స్ని ఇచ్చినప్పుడు ఎయిమ్స్ ఒక రోజులో అయిపోయిందండి? ఇవ్వగానే అయిపోయిందా? ఎయిమ్స్ ఇచ్చిన తర్వాత ఎలా నడిపారు క్లాసెస్? సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో క్లాసులు నడిపారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years. ఇప్పుడు కూడా మొన్న ఈ మధ్య ఏదో కొద్దిగా ఓపెనింగ్స్ అయినాయి, ఆ మధ్య కొన్ని అయినాయి, ఇంకా అవ్వాల్సినవి ఉన్నాయి, ఇంకా కొన్ని వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. 10 ఏళ్ళు అయింది సిద్ధార్థ మెడికల్ కాలేజీలో నడిపారు. వీళ్ళకు అర్థం కాక మాట్లాడతారా, తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, చెయ్యొద్దు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడతారా అనేది ఒకసారి వాళ్ళే ఆలోచించాలి. ఉదాహరణకు నేను చెప్పాను,
సో కాబట్టి ఎప్పుడు ఎంత కావాలి, ఎంత డబ్బులు అవసరం అవుతుంది, ఏ ఫేజ్ని ఎలా మనం ముందుకు తీసుకోవాలి, ఏది మన ప్రయారిటీ ఏంటి అనేది దాన్ని బట్టే డబ్బులు అడ్జస్ట్మెంట్ కానీ ఇంకోటి కానీ మనం ప్లాన్ చేసుకుంటాం. వీఆర్ వెరీ క్లియర్, ఆల్ టైప్స్ హ్యావ్ బిన్ రీడింగ్. నేను చదివాను అన్ని టైప్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్లాన్ చేశారు, ఏ ఫేజెస్లో ఎలా ప్లాన్ చేసుకున్నామో చెప్పాము. అయినా కూడా మీరు ఈ పని చేయొద్దు అనుకుంటున్నారు కాబట్టి మీరు ఏదో నిందలేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక ఏదో ఈ ప్రైవేటు మెడికల్ సీట్స్ అన్నిటినీ కూడా కలిపేసి మొత్తం అన్నీ మేము తెచ్చాము, మా టైంలో వచ్చింది, మేము తెచ్చాము, అది ఇదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మనం చూస్తే జస్ట్ ఒక ఐ ఓపెనింగ్ గ్లాన్స్ చూపిస్తాను మీకు. అది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అమ్మా 2018లో చీఫ్ మినిస్టర్ ఎవరండి? చంద్రబాబు నాయుడు గారే కదా 2018లో. ఇది చూడండి. మరి 2018 6th మార్చ్న మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఏం రిలీజ్ చేశారంటే, ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ is administering a centrally sponsored scheme to establish new medical colleges attached with existing district or referral hospitals in underserved areas of the country. దీన్ని చాలా ఫేజెస్, phase 1, phase 2 అట్లా అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. I repeat once again, the Ministry of Health and Family Welfare is administering a centrally sponsored scheme to establish new medical colleges attached with existing district or referral hospitals in underserved areas of the country. దీని అర్థం ఏంటంటే 2018 6 మార్చ్న కేంద్ర ప్రభుత్వం ఆ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మన రాష్ట్రంలో. ఈ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ విసురుబాటు మేము కనిపిస్తున్నాము. phase 1, phase 2 ఎలా ప్లాన్ చేసుకుంటారో ప్లాన్ చేసుకోండి. మీకున్నటువంటి ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్టో రిఫరల్ హాస్పిటల్లో లేదా మీరు కొత్తగా తేవాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఓ కొత్త మెడికల్ కాలేజ్ గురించి తీసుకొద్దామా అని కానీ, ఒక ప్రపోజల్ పెడదామా అని కానీ, ఒక ప్రయత్నం చేద్దామా అని కానీ, ఇదిగో ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా చెప్తుంది, ఒకసారన్నా ఆలోచిద్దామా అని కానీ, ఇది మా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? ఎందుకంటే వారికి చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 17 గవర్నమెంట్ కొత్త మెడికల్ కాలేజ్లు తీసుకురావాలనే ఒక గొప్ప ఆలోచనకి, ఆశయానికి శ్రీకారం చుట్టారు. దాన్ని మీరు క్రిటిసైజ్ చేస్తారు. మేము కొంత చేశాము, నిజంగా మీకు ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఉంటే ఆ కంప్లీట్ చేయాల్సినవి చేయండి, ప్రభుత్వ రంగంలోనే కంటిన్యూ చేయండి. ఏం తక్కువ ఉంది మనకి? అన్ని రిసోర్సెస్ ఉన్నాయి కదా. 0 వేకెన్సీ పాలసీతో కావాల్సినటువంటి డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ అందరినీ మనం రిక్రూట్ చేశాం కదా. ఇది రికరింగ్ ప్రాసెస్ కదా. ఖాళీలు అవుతుంటాయి, ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఉంటాయి, ఇంకా కొత్త వేకెన్సీస్ వస్తుంటాయి, మారుతూ ఉంటారు. ఇది కంటిన్యూస్గా మనం ఫిల్ చేసుకోవాలి కదా. దీనికి సరిపడా మెకానిజంని మనం ఎస్టాబ్లిష్ చేశాం కదా. దీనికి సరిపడా టీం ఉంది కదా. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఇంకా ఖర్చు తక్కువ కదా మనకి. మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంథెన్ చేయడం వల్ల ప్రజల డబ్బు మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా. మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకొంచెము స్ట్రెంథెన్ అయ్యి చాలా చక్కటి వైద్య సేవలు అందిస్తాయి కదా. గవర్నమెంట్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి కదా. ఇవేమీ ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మళ్ళీ చెప్తా ఉన్నా, ద సేమ్ ఓల్డ్ స్టోరీ, హీ ఈజ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ అండ్ పబ్లిక్ హెల్త్. అండ్ సరే, ఈ ఆలోచన నుంచి వెనక్కి వెళ్తారంటే లేదు. రీసెంట్గా ఇంత గొడవలు జరుగుతూ ఉన్నా టెండర్ నోటిఫికేషన్కి కాల్ ఫర్ చేశారు. అందులో కూడా వన్ ఆఫ్ ద క్లాజ్, ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ దిస్. ఆ టెండర్ నోటిఫికేషన్లో ఒకసారి కెన్ యూ డిస్ప్లేమా? ఇందులో 8th పాయింట్ మీరు చూస్తే, in the event that only a single bid is received,
pursuant to the bidding process, or if only one bidder is found to satisfy the minimum eligibility criteria for any project, the authority receives the right to accept the bid or reject the bid. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు కాల్ఫర్ చేసినటువంటి ఈ ప్రైవేటైజేషన్లో భాగంగా ఈ పీపీపీ అని చెప్పి 10 కాలేజీలకి టెండర్ పిలుస్తున్నారు కదా, దాంట్లో వీళ్ళు పెట్టుకున్నటువంటి క్లాజ్ ఏంటంటే, దీంట్లో టెండర్ పార్టిసిపేట్ చేసినటువంటి ఎవరైనా ఒక్క సింగిల్ బిడ్ వచ్చినా కూడా దాన్నంట వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంట. దాన్ని యాక్సెప్ట్ చేయడం రిజెక్ట్ చేయడం అనేది వాళ్ళ కమిటీ మీదే ఆధారపడుందంట. అంటే సింగిల్ బిడ్గా వచ్చినా కూడా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పరెన్సీ లేదు దీంట్లో. వీళ్ళు పిలిచినటువంటి ఈ బిడ్డింగ్ నార్మ్స్, ఈ టెండర్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విషయానికైనా మేము టెండర్ పిలుస్తే ఒక సింగిల్ టెండర్ వస్తే ఆ టెండర్ మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కాల్ఫర్ చేస్తారు. టెండర్ నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చి మళ్ళీ కాల్ఫర్ చేస్తారు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మల్టిపుల్ పీపుల్ వచ్చినప్పుడు కాంపిటీషన్ ఏర్పడుతుంది. దాంట్లో బెస్ట్ ఏదని చూసి ఏది తక్కువ కాస్ట్కి వస్తుంది, ఏది క్వాలిటేటివ్గా వాళ్ళు సేవలు అందిస్తారని చెప్పి ఆలోచన తీసుకుంటారు. ఇక్కడ ఏదే ఆ ఉద్దేశం కనిపించట్లేదు. క్లియర్గా మీరు చెప్తా ఉన్నారు, సింగిల్ వాళ్ళు వచ్చినా మేము కన్సిడర్ చేస్తాము, రండి తీసుకోండి. అంటే ఆల్రెడీ మీరు మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉంది. ఇది ట్రాన్స్పరెన్సీ లేదు. ఎవరిని బాగు చేద్దామనిది? ప్రజల సొమ్మే కదా. మళ్ళీ దీనికి ఇంకొక హైప్ క్రియేట్ చేస్తూ ఇంతకుముందు ఉన్నటువంటి ఫీజుల కంటే కూడా ఇప్పుడు మళ్ళీ అది 57.5 లక్షలు ఎన్ఆర్ఐ సి కేటగిరీ 60 లక్షల వరకు ఉంటే సుమారు 60 లక్షల వరకు ఉన్నటువంటి 20 లక్షలు తీసుకెళ్ళి 60 లక్షలు చేశారు. కాస్ట్లీ చదువులు చేశారు. ఇట్లా ఎందుకు పెంచారు అంటే ప్రైవేట్ వాళ్ళని ఆకర్షించేందుకు. ఎందుకంటే మీరు ఎంత అంటే అంతకు అమ్ముకోవచ్చు, అసలు చాలా బెనిఫిట్ ఉంటుంది, దిస్ ఎ గుడ్ బిజినెస్ ప్రపోజల్, కమాన్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా కమ్ పార్టిసిపేట్, దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ మాడ్యూల్, వీ హ్యావ్ బీన్ ఇన్వైటింగ్ అని చెప్పేసి వీళ్ళు ఇట్లా మార్కెట్ చేస్తూ ఉన్నారు. దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ప్రజల్ని మోసం చేస్తూ, డాక్టర్ విద్య చదవాలనుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్ని గాలికి వదిలేస్తూ మరి అడుగులు వేస్తూ, ఏమాత్రం కూడా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్స్ని, యాజిటేషన్స్ని, ప్రొటెస్ట్ని, ప్రజల ఆందోళనని అనేక ప్లాట్ఫామ్స్ మీద అనేక మంది న్యూట్రల్స్, అనేక పక్షాలు వచ్చి వాళ్ళు ఇది తప్పు, ఈ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తున్నా కూడా ఏమాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి పట్టకుండా మరి ముందుకు వెళ్తా ఉన్నారు. అగైన్ అండ్ అగైన్ వీఆర్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. మేము వచ్చాక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా జగనన్న ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా దీన్ని మళ్ళా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని గవర్నమెంట్లోనే కంటిన్యూ చేస్తాం. మీరు తీసుకొచ్చినటువంటి ఈ పద్ధతులన్నీ కూడా రద్దు చేస్తాం. అంతవరకు మీరు మీ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకొని ఈ ప్రజలకి, ఈ డాక్టర్ చదివేటువంటి విద్యార్థులకు మేలు చేసే వరకు కూడా మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం, యాజిటేషన్స్ చేస్తాం, అన్ని పోరాటాలు చేస్తాం అని మరొకసారి స్పష్టం చేస్తూ, ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు, ప్రజలన్నీ చూస్తున్నారు. ఏదో మీరు మాటలు చెప్పి మీరేదో బురద జల్లాలని, ఆ వంక ఈ సాకు, ఫేక్, అది ఇదని చెప్పి మీరు మాట్లాడినంత మాత్రాన జస్ట్ మీ వరకే అది ఇదవుతుంది. కానీ ప్రజలకు అన్నిటి మీద కూడా స్పష్టత ఉంది. ప్రజలకు తెలుసు ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారనేటువంటి